तेलंगाना में बीआरएस पार्टी को एक और बड़ा सियासी झटका लगा है। साबिक कारपोरेटर संजय गौड़ा और उनके वालिद मुरली गौड़ आज बाकायदा तौर पर कांग्रेस में शामिल हो गए। गांधी भवन में मुनक्कदा एक तकरीब में टीपीसीसी सदर महेश कुमार गौड़ और रुकने पार्लियामेंट अनिल कुमार यादव ने दोनों लीडरों को पार्टी का खंडवा पहनाकर कांग्रेस में शामिल किया। याद रहे कि हैदराबाद के जुबली हिल्स असेंबली हल्के से मुरली गौड़ साबिक में कांग्रेस उम्मीदवार के तौर पर मैदान में उतरे थे। उनके साथ कई दीगर बीआरएस कायदीन भी राज्यसभा रुकन अनिल कुमार की क़यादत में कांग्रेस में शामिल हो गए। टीपीसीसी सदर महेश कुमार गौड़ ने इस मौके पर कहा कि जुबली हिल्स ज़िमनी चुनाव में कांग्रेस भारी अक्सरियत से कामयाब होगी। జూబ్లీ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు గతంలో కార్పొరేటర్ గా పనిచేసి అనేక సేవలు అందించి నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకొని ఎన్నో సేవలు అందించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి వచ్చిన తర్వాత పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందజేసి ప్రజలకు మంచి స్పందన వస్తున్న దృష్టి పెట్టుకొని ఈరోజు యువ మిత్రుడు తమ్ముడు సోదరుడు సంజయ్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెద్దలు మహేష్ కుమార్ అన్న గారి నాయకత్వంలో పార్టీలో చేరడం జరుగుతుంది. వచ్చిన మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలకి కృతజ్ఞతగా జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ హరీష్ రావు గారు వనకచర్ల విషయంలో ఆడిన అబద్ధం ఆడకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కే పరిస్థితి 4 ముక్కల ఆట నడుస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీలో. నాయన ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు నడుస్తూ ఉన్నారు. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. 10 ఏళ్లుగా ప్రజలతో అబద్ధాలాడి ప్రజల సొత్తును దోచుకొని ఇలా సొత్తును పంపకంలో తగాదాలు వస్తే ఇది రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పని అయిపోయింది. అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చినారంటే టీఆర్ఎస్ పార్టీకి చాలు అని ప్రజలు చెప్పకనే చెప్పినారు. పేదకి లాభం చేకూర్చాలని 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. మిత్రులారా, దాదాపు 1 కోటి రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. ఈ 40 లక్షలు కలుపుకొని దాదాపు 3,10,00,000 మందికి అన్ని రకాల లబ్ధి ఇస్తా ఉన్నాం. ఇదే కాకుండా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో ధీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తా ఉన్నారు.